ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో ఎండలపై మరింత సమాచారాన్ని మా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. వాతావరణంలో మార్పులతో భారీగా ఎండలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ చూడొచ్చు, మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా భారీగా ఎండలు వస్తుండటంతో ఇక్కడ మొత్తం కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఇటు మార్చి మొదట్లోనే ఇంతలా ఎండలు ఉంటే ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా ఎండలు ఉంటాయని ప్రజలైతే కొంత భయపడుతున్నారు. అంతేకాదు ఇటు రైతులు కూడా రైతులకి కూలీలు వస్తున్న అప్పుడు కూడా కొంత వడదెబ్బ తగిలి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయితే చెప్తున్నారు. భారీగా ఎండలతో రోడ్లన్నీ కూడా బోసిపోయిన పరిస్థితి. మధ్యాహ్నం 12 కాకముందే రోడ్లపైకి ఎవరు రాలేని పరిస్థితి. దీంతో ఒకసారి కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారని మనకు తెలుస్తుంది. బాగా వడదెబ్బలు తగిలి హాస్పిటల్ పాలవుతున్నట్టు కూడా తెలుస్తుంది. మనతో కొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూస్తే ఎండలు భారీగా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? ఎండలు వాతావరణం మార్పు వల్ల 10 గంటలకి కనీసం 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. రాబోయే మార్చి కానీ ఏప్రిల్ కానీ ఎండలు ఇంకా తీవ్రంగా కొట్టే అవకాశం ఉంది. కావున గవర్నమెంట్ చర్యలు తీసుకొని అక్కడక్కడ చలివేంద్రాలు, చల్లటి వాటరు నిర్మించాలని మేము కోరుకుంటున్నాము. ఎటునారం ప్రజలము దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని మరి ఏం చర్యలు తీసుకుంటారో. కొంతమంది కూలీలు కూడా ఈ మిరపకోతలకు వెళ్తున్నారు ట్రాక్టర్ల పైన. ఎండలకు తట్టుకోలేని పరిస్థితి ఉంది. కొంతమంది బీపీ డౌన్ అయ్యి అట్లా అడ్డం అడుగుడు కూడా జరుగుతుంది. మరి వాతావరణ మార్పు వల్ల చాలా తీవ్రమైన ఎండలు వస్తున్నాయి. మనతో మరికొంతమంది ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? బయటకు వస్తే బగబగ మండే ఎండలకి ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట ఎలా అనిపిస్తుంది మీకు? ఎండల వల్ల బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. బయటకు వస్తే ఇబ్బందులకు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు, కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల వాతావరణ మార్పుల వల్ల మనకు కలిగే నష్టానికి ఎంతో అంత కాలుష్యాన్ని తగ్గించుకుంటే ప్రభుత్వాలు కూడా కాలుష్యాన్ని తగ్గించే మార్గాలు కొన్ని సూచిస్తే బాగుంటుందని. ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల పబ్లిక్ కూడా బయటకు వచ్చే ముందు గొడుగులు, స్కార్పులు ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. ప్లస్ ఎక్కువ వాటర్ తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎండ దెబ్బ వల్ల చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి జనం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. భారీగా ఉష్ణోగ్రతలు వేడెక్కడంతో ఇటు భారీగా మన ఎండ ఉండటంతో ఇటు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి. మధ్యాహ్నం 12 తర్వాత రోడ్లపైకి రాలేని పరిస్థితి. మార్చి మొదటి వారంలోనే ఇంతలా ఎండలు ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా ఇటు రైతులు, ఇటు భవనాలు నిర్మించుకుంటున్న యజమానులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఇటు కూలీ పనులు కూడా దొరకడం లేదని చెప్పేసి ఈ భారీ ఎండల వల్ల ఎవరైనా పనికి వస్తే ఎండ దెబ్బ తగిలి వడదెబ్బతో వారు ఆసుపత్రి పాలవుతున్నారు అని ఒక పక్క ఇటు రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ఈ భారీగా ఎండలు ఉన్న నేపథ్యంలో ఇటు బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు గొడుగు కానీ లేదంటే తలని మొత్తం కూడా క్లాత్తో కట్టుకొని బయటకు రావాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం వాటర్ తీసుకోవడం, నిమ్మరసం, కొబ్బరి బొండాలు తాగాలని చెప్పేసి అయితే ఒక పక్క ఇటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. భారీ ఎండల నుంచి ఎవరికి వారు రక్షించుకోవాలి. వడదెబ్బ లాంటివి తగిలినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి కావాల్సిన వైద్యం సేవలు పొందాలని చెప్పేసి ఒక పక్క సూచిస్తున్నారు. భారీ ఎండల నేపథ్యంలో మొత్తం కూడా గ్రామాలన్నీ మధ్యాహ్నం తర్వాత మొత్తం కూడా అప్రకటిత కర్ఫ్యూ అయితే తలపిస్తుంది. మొత్తం కూడా ప్రజలు బయటికి రాకపోవడంతో ఇటు రైతులు కానీ ఇటు కొన్ని ప్రైవేటు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొని ఉంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.